ప్రార్థన తల్లి గారికి మరి నా వందాలండి. మరి కొండయ్య గారికి అమ్మగారు నా వందాలండి. మరి మీ అందరికి నా వందాలండి. నేను చెప్పే సాహసం అంటే మాకైతే మరి మేమైతే మా నాయగారితో కూడా పెట్టుకుని చాలా రోజులు అయిపోయిందండి. మరి 2 సంవత్సరాలు అయిపోయిందండి. మరి అప్పటి నుంచి కూడా పెట్టుకోలేకపోతున్నామండి. మరి ఎప్పటికప్పుడే సమాధానాలు పెట్టుకున్నామని నాకు అనిపించేదండి. మరి ఆ టయానికి డబ్బులు లేక మేము ఆగిపోయేదండి. మా నాయగారితో కూడా పెట్టుకోలేకపోతున్నామండి ఎప్పటికప్పుడే. మరి ప్రభా నేను ఒకసారి మా నాయగారితో పెట్టుకోవాలని నేను ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని అండి. మరి తండ్రి గారితో పెట్టుకున్నామంటే 2 సార్లు కూడా మరి 2 సంవత్సరాల నుంచి కూడా మరి మా నాయకుడితో పెట్టుకోలేకపోతున్నామండి అని నేను ఎప్పటి నుంచో బాధపడుతున్నానండి. మరి ప్రభా శుభ్రంగా ఒకసారి పెట్టుకోవాలి మా నాయగారితో నేను అనుకున్నానండి. మరి నా భర్త గారు మరి అనుకున్నాడంటండి. మరి అయ్యగారితో కోట పెట్టుకుంటాను 5 వారాలు అనుకున్నాడంటండి. మరి ప్రభు మరి ఈ రీతిగా సిద్ధపరిచాడు అనుకుని నేను ఎంతగానో నాకు ఎంతో ఆనందం వేసిందండి. చాలా అసలు మరి ఇప్పుడు నుంచి పెట్టుకోలేకపోతాం మన అయ్యగారితో పెట్టుకుందాం అన్నాడండి. అనేటప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి. చాలా అసలు మరి ఎంతగానో నేను దేవుడికి శుభ్రం చెప్పుకున్నానండి. మరి నా పట్ల కార్యం చేసేయండి దేవుడు. మరి నా పట్ల ఎన్నో కార్యం చేసేయండి. మరి గృహం ఇచ్చేయండి, మరి సమృద్ధి ఇచ్చేయండి. మరి ఎంతగానో తోడుకున్నాడండి. మరి మాది కాయ డబ్బులు అయితే ఇస్తలేదండి. మరి వాళ్ళు ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మరి మా పట్ల ఎన్నో మేలు చేసేయండి ఏసయ్య. మరి ఇంకా ఈ వేలు కూడా మా పట్ల చేయాలని మీ అందరూ మీ గృహంలో ప్రార్థన చేసుకుని మా కోసం, మా కుటుంబం కోసం, మరి మా బిడ్డల కోసం చేయండి. మరి ఇంకో సంవత్సరం ఉండి మరి అయితే తల్లి బిడ్డలు కూడా బళ్ళకి అలా నేర్చేసారండి. మరి ఆ బిడ్డలు శుభ్రంగా బళ్ళకి వెళ్తే ప్రభా సాక్షి చెప్తానని అనుకున్నానండి. మరి ఆ బిడ్డలతో కూడా బళ్ళకి వెళ్ళారండి. ఇదేనన్నా సాక్షి మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి ఇందాకైతే కరెంట్ పోయిందండి. అసలు రాదేమో అని నాకు భయం వేసిందండి. మరి ప్రభా కొట్టంటే వెనకాల కరెంట్ వచ్చి సాక్షి చెప్తానని అనుకున్నానండి. అప్పుడే మరి అమ్మటే వచ్చేసిందండి. ఏసై అమ్మటే ఇచ్చేసానండి. మరి ఎంతగానో తోడుకున్నానండి. మా పట్ల ఎన్నో కార్యాలు చేశారండి. మరి నా భర్త కూడా చెవులు ముట్టి స్వస్థపరిచారండి. మరి మంచి ఆరోగ్యం వచ్చాయండి, తుంగులు వచ్చాయండి. మరి అవి కూడా తీసివేశారండి. ఏసై మా పట్ల ఎన్నో మేలు చేసి మమ్మల్ని మీ అందరి మధ్య నిలబెట్టాడండి. మేమైతే నశించిపోయామండి. మరి 2 రోజుల నుంచి కూడా గంటపాత్రల కీర్తన మరి తేజ కూడా మరి అల్లుడు తేజ కూడా కలుతున్నారండి. మరి ఎంతగానో గంటపాత్ర చేసుకుంటున్నామండి. ఏసై ముట్టి స్వస్థపడుతున్నారండి. మాకు మరి చిన్న చిన్న బలికింతలు వచ్చిన ఆ బలికింతలను తీసివేస్తున్నారండి. మరి కొండయ్య గారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా, సంఘం చేసిన ప్రార్థన ద్వారా యేసు ప్రభువారు మా పట్ల ఎన్నో మేలు చేశారండి. మరి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మా పట్ల చేయాలని మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరినీ ఉన్నారు.